ఒకసారిగా లోపలికి వెళ్ళగానే చుట్టూ భయంకరమైన వుల్ఫ్స్. కాపాడడానికి ఎవరూ లేరు. చేతిలో ఉన్న కత్తి ఇరిగిపోయింది. ఇక్కడ ఒక్క దెబ్బ తగిలినా ప్రాణాలే పోతాయి. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు మనం సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 4 రీక్యాప్ చూడబోతున్నాం. అసలు మన వీకెస్ట్ హంటర్ ఆ ఇన్స్టెన్స్ డంజన్ నుండి ఎలా బయటపడ్డాడు? ఎక్కడ బోర్ కొట్టకుండా ఆ మైండ్ బ్లోయింగ్ స్టోరీలోకి డైవ్ అయిపోదాం. జీన్వు భయంతో ఉన్నా కూడా గట్టిగా ఆలోచిస్తాడు. వాడికి తన ఇన్వెంటరీ గురించి గుర్తుకొస్తుంది. అందులో నుంచి కిమ్ దగ్గర ఉన్న ఒక సోడ్ తీసుకుంటాడు. ఇక ఆ కత్తి తీసుకుని ఒక్కొక్క వుల్ఫ్ని నరుక్కుంటూ వెళ్తాడు. వాటిని చంపగానే వాడికి ఒక ఇంట్రెస్టింగ్ విషయం అర్థమవుతుంది. వాడు లెవెలప్ అవుతున్నాడు. సిస్టమ్ ద్వారా వచ్చే డైలీ క్వెస్ట్స్ కంటే ఇలాంటి రియల్ కాంబాట్లోనే ఎక్కువ పాయింట్స్ వస్తున్నాయి. వాడి స్టాట్స్ అన్నీ పెరిగి వాడి స్ట్రెంగ్త్ కూడా చాలా పెరుగుతుంది. వాడి బాడీ ఇప్పుడు చాలా లైట్గా అనిపిస్తోంది. ఇక ఒక్కొక్క వుల్ఫ్ని చంపుకుంటూ లెవెలప్ అవుకుంటూ ముందుకు వెళ్తాడు. కాని లోపలికి వెళ్లే కొద్దీ ఒక పెద్ద బాస్ ఎదురొస్తుంది. దానికి ఉన్న స్కేల్స్ చాలా థిక్ ఆర్మర్ లాగా ఉంటాయి. ఎంత గట్టిగా కొట్టినా మన ఒడికి ఉన్న సాడ్ పక్కున ఇరిగిపోతుంది. ఇక్కడ ఎవరూ లేరు. మళ్ళీ ఆ పాత జిన్వు బయటికి వస్తాడా? లేదు. అందరూ వాడిని ద వీకెస్ట్ హంటర్ ఆఫ్ ఆల్ మ్యాన్కైండ్ అని ఎడిపించారు. ఆ అవమానాలు గుర్తు తెచ్చుకుని నేను ఇంకా వీక్గా ఉండలేను, నేను స్రవందవ్వాలి అని గట్టిగా ఫిక్స్ అవుతాడు. కసితో తన పెరిగిన స్ట్రెంగ్త్ అంతా వాడి ఆ బాస్ని చంపేస్తాడు. రివార్డ్గా వాడికి పెరాలిసిస్ ఇంకా డ్రెయిన్ ఎఫెక్ట్స్ ఉన్న ఒక సూపర్ డాగర్ దొరుకుతుంది. అలాగే బయటికి వెళ్లడానికి ఒక టెలిపోర్టేషన్ స్టోన్ కూడా వస్తుంది. డంజన్ క్లియర్ అయ్యాక బయటికి వస్తే బయట ప్రపంచంలో ఒక డంజన్ బ్రేక్ అయ్యింది. ఒక పెద్ద గోలెం బాస్ని కొందరు డి ఇంకా ఈ ర్యాంక్ హంటర్స్ చంపలేక కష్టపడుతూ ఉంటారు. అక్కడే మన బి ర్యాంక్ హీలర్ జూహీ కూడా ఉంటుంది. కానీ పాత ట్రామా వల్ల భయంతో ఏమీ చెయ్యలేకపోతుంది. జిన్వు ఇదంతా చూసి తన చేతిలో ఉన్న ఇరిగిపోయిన సోడ్ని ఒక బుల్లెట్లాగా ఆ గోలెం మీదకి విసురుతాడు. ఆ దెబ్బకి ఆ గోలెం డిఫెన్స్ ముక్కలైపోతుంది. అందరూ ఎవరు కొట్టారిది అని షాక్లో ఉంటారు. కానీ జిన్వు మాత్రం ఎవరికీ కనిపించకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జూహీ మాత్రం జిన్వు వెళ్ళిపోవడం చూస్తుంది. అస్సలు హీరోలాగా ఎంటర్ అయ్యాడు కదా, మరి ఇప్పుడు జిన్వు ఎంత స్ట్రాంగ్ అయ్యాడు? బయట ఉన్నవాళ్లకి వాడి పవర్ గురించి తెలుస్తుందా? ఇవి అన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ రీక్యాప్లో చూసేద్దాం. ఈ రీక్యాప్ మీకు నచ్చితే ఒక లైక్ వేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.